ఓకే స్టూడెంట్స్, చూడండి ఇంకో ప్రాబ్లం. ఓకే, 7th one. Sri P.S. Reddy is the owner of a house property consisting of building, open land, అంటే బిల్డింగ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది. ఓకే, ఫర్ కార్ పార్కింగ్ అండ్ కిచెనింగ్ గార్డెన్. ద బిల్డింగ్ ఈజ్ లెట్ అవుట్ ఫర్ ది రెసిడెన్షియల్ పర్పస్. ఓకే, బిల్డింగ్ లెట్ అవుట్కి ఇచ్చేసిండు. ఆనే మంత్లీ రెంట్ అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ, మున్సిపల్ రెంట్. ఓకే, సిమిలర్ రెంట్ అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ. ఇక్కడికి ఇది అయిపోయింది. తర్వాత ది ఓపెన్ ల్యాండ్ ఈజ్ లెట్ అవుట్ మంత్లీ రెంట్ అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ. ఓకే, మంత్లీ రెంట్ అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ. టు రన్ కార్ పార్కింగ్ బిజినెస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ది హౌస్ వాస్ వెకేటెడ్ ఫర్ 1 month. ది రేట్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ 15%. మున్సిపల్ ట్యాక్స్ ఎంత? 15%. మున్సిపల్ ఇక్కడ ఉంది, మున్సిపల్ వాల్యుయేషన్ మీద 15% చేయాలి. ఓకే, హీ కన్స్ట్రక్టెడ్ ద హౌస్ బై రైజింగ్ ఏ లోన్ ఆఫర్ ఫ్రమ్ HDFC అండ్ ద ఇంట్రెస్ట్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ 12%. ఓకే, ఆన్ ది అవుట్స్టాండింగ్ అమౌంట్ ఆఫ్, అంటే ఆయన ఏం చేసిండు, ఇంత లోన్ అమౌంట్ తీసుకున్నాడు, ఆయన లోన్ పే చేస్తుండే. ఎంత పే చేసిండు? ఇంత పే చేసిండు. సో మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత? 2 lakhs ఇంటూ 12% చేస్తే మనకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వస్తుంది. ఫస్ట్ అది వేసేయండి, అక్కడ పని అయిపోతుంది. ది అదర్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, కలెక్షన్ ఛార్జ్, రిపేర్స్, గ్రౌండ్ రెంట్ అండ్ బ్రోకరేజ్, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, ఓపెన్ ల్యాండ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ. సో 2 statements ఆర్ టు బీ ప్రిపేర్డ్ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద హౌస్ ప్రాపర్టీ. ఓకే, అది మన ప్రాబ్లం. ఓకే, సొల్యూషన్ ఏం లేదు, క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేసి ఇక్కడ శ్రీ ఆయన పేరు వేసేసి శ్రీ P.S. రెడ్డి ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అనేసి JV మున్సిపల్ ట్యాక్స్, NAV డిడక్షన్స్, 2 గుర్తుపెట్టి కూడా అయిపోయాయి. తర్వాత ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 2 lakhs ఇంటూ 12% ఫస్ట్ ఇది వేసేయండి, ఒక పని అయిపోతుంది. తర్వాత స్టెప్ 1 క్యాల్కులేషన్ ఆఫ్ ERV అంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, MRV అంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, తర్వాత ఫెయిర్ రెంటల్ వాల్యూ. ఈ రెండిట్ల పెద్దది ఇది. ఓకే, సో ఇది ERV. తర్వాత స్టెప్ 2లో క్యాల్కులేషన్ ఆఫ్ JV. ఇక్కడ ERV అంటే ఈ అమౌంట్ ఇక్కడ వేసుకున్నాం. తర్వాత ARV అంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ ఎంత ఉందాడా? ఓకే, 20,500 ఇంటూ 12 మంత్స్ ఇచ్చిండు అక్కడ. సో మంత్లీ రెంట్ కాబట్టి ఇంత వేసుకున్నాం. సో ఇంత అమౌంట్ వచ్చింది. ఈ రెండిట్లో ఇది ఎక్కువ ఉంది యాక్చువల్గా, కానీ ఆయన ఏం చేసిండు, వేకెన్సీ పీరియడ్ ఇచ్చిండు అనమాట ప్రాబ్లంలో. ఓకే, నిజానికి ఇక్కడ ఈ అమౌంట్ వేయాలి. ఓకే, వేకెన్సీ పీరియడ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ అమౌంట్, మంత్లీ అమౌంట్ డివైడ్ చేసి మిగిలిన అమౌంట్ వేయాలన్నమాట. ఓకే, అయితే మీకు అట్లా అర్థం కాదని ఇట్లా చేసిన. ఓకే, చూడండి, 1 month రెంట్ అంటే ఈ అమౌంట్ పెద్దది కాబట్టి ఇది తీసుకోవాలి. ఈ అమౌంట్ నుంచి 1 month రెంట్ అనేది మేనేజ్ చేస్తే మనకు JV వచ్చిందనమాట. సో ఈ అమౌంట్ యాక్చువల్గా ఇక్కడ ఎంత వేసుకోవాలి, ఈ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. వేకెన్సీ పీరియడ్ ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ తక్కువ ఉన్నా కానీ ARVనే తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో మీకు అట్లా అర్థం కాదని చెప్పి ఈ పాయింట్ నేను ఓన్గా తీసుకున్నా. ఓకే, ఈ అమౌంట్ తీసుకున్నాం, ఇక్కడ వేసేసినాం జస్ట్. తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఎంత? వర్కింగ్ నోట్స్ అని రాసుకొని క్యాల్కులేషన్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ అని రాసి, మున్సిపల్ ట్యాక్స్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. 2 lakhs ఇంటూ 15% చేస్తే మనకు 30,000 వస్తుంది. సో 30,000 వేసేసినాం మున్సిపల్ ట్యాక్స్. తర్వాత దీన్ని మేనేజ్ చేస్తే వచ్చేది ఇక్కడ NAV అంటే ఓకే, నెట్ యాన్యువల్ వాల్యూ. తర్వాత డిడక్షన్స్. ఓకే, డిడక్షన్స్లో ఫస్ట్ వన్ స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇది ఆల్రెడీ వేసేసినాం. దీని మీద 30% చేస్తే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి వేసేసుకున్నాం. దీన్ని మేనేజ్ చేసేస్తే ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ మేనేజ్ చేస్తే వచ్చిన అమౌంట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడితో అయిపోదు. ఆయనకి ఇంకో ల్యాండ్ ఉంది. ఇది ఓన్లీ బిల్డింగ్ కదా, ల్యాండ్ ఉంది.
మరి ల్యాండ్ గిట్ చేయాలి కదా. ఓకే ఓకే, ల్యాండ్ కూడా సేమ్ అదే వేసేసి ఇక్కడ ఓపెన్ ల్యాండ్ అని వేసుకున్నాం మనం. ఓకే, ఫర్ ఓపెన్ ల్యాండ్ అక్కడ ల్యాండ్కి ఎంత ఇచ్చిండు 5,000 per month ఇచ్చిండు, ఇంటూ 12 చేసినాం మనం. ఓకే, ఇక్కడ వేసేసినాం. తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఏం లేవు, సో నిల్. ఇదే అమౌంట్ ఇక్కడ ఎన్ఏవి కూడా వచ్చింది డిడక్షన్స్లో కూడా. ఇది 30% చేసి జస్ట్ ఇది వేసేసినాం. ఇంట్రెస్ట్ ఆన్ దీని మీద లోన్ ఏం లేదు కాబట్టి నిల్. సో దీనిలో నుంచి అమౌంట్ మైనస్ చేస్తే మనకు 42,000 వస్తుంది. ఇప్పుడు ఆ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత? 2 ల్యాండ్లు ఉన్నాయి కానీ ఎంత విడివిడిగా ఉన్నాయి కదా, ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో హౌస్ అమౌంట్ ఎంత, ల్యాండ్ అమౌంట్ ఎంత, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు 1,54,850 వచ్చింది. ఓకే, అర్థమైందిగా. ఇది మన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నట్టు. ఓకే.